శంకరాచార్య అనే జగద్గురువు సద్గురువు లోకం మీద చాలా జాలి చెంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న ఈ జ్ఞాన సంహిత ఈ 1,00,000 శ్లోకాల మహాభారతం అనే గ్రంథంలో మధ్యలో ఉంది. మనం ఇందాక పాడుకున్నాం కదా, మధ్యే మహాభారతం మధ్యలో ఉన్న ఈ 700 శ్లోకాలు అనేవి పక్కకు తీసి ఒక పుస్తకంలాగా ప్రచురించి జనాల్లో ప్రచారం చేస్తే వీళ్ళ జీవితంలో పాస్ అయిపోవచ్చు. జీవితం అంటే ఇది. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి ఆ పరమాత్మ ఆశీస్సులు పొందటానికి ఎలాంటి ఉత్తమోత్తమైన జీవితం మనం గడపాలో దాన్ని తెలియజేసే అతి మోస్ట్ ఇంపార్టెంట్